రాకాచంద్ర సమాన కాంతి వదనాకాధిరాజస్తుత. అమ్మా, నీ ముఖం పౌర్ణమి నాటి చంద్రబింబల్లా ఉంటుంది. ఇంద్రుడి చేత స్తోత్రం చేయబడుతుంటావమ్మా. శ్రీనాథధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వనల సద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆ తల్లి అనుగ్రహించింది అంతే. ఆయన అంటారు, మూకానామపి కుర్వతి సురధుని నీకాశ వాగ్వైభవం. అమ్మవారు అనుగ్రహిస్తే వచ్చేటటువంటి వాగ్వైభవం ఎలా ఉంటుంది అంటే గంగా ప్రవాహం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక తడువు కూడా ఉండదు. రంగతుంగత రంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘనించుతుల భూభాగము నుండి జారం గంగమ్మను దల్చితే శరమునన్ రంజిల్లుతుం శంకర అంటారు. ఆకాశంలోంచి గంగ ఒడులతో సుడులతో కింద పడిపోతే ఆ ప్రవాహం ఎలా గంగావతరణం జరిగిందో, అమ్మవారి అనుగ్రహం కలిగినటువంటి వాడు నోరు విప్పినప్పుడు ఆయనలోంచి వచ్చేటటువంటి వాగ్వైఖరి అలా ఉంటుంది. అందుకని మూకానామపి కుర్వతి, అది కూడా ఎవరికిస్తావు? మా పుట్టుకతో మాటలు రాని వాడి చేత అలా మాట్లాడించగలవమ్మా. అటువంటి తల్లి. ఆ నోటి వెంట వచ్చిన మాటలు ఏదో కవిత్వం కోసం కవిత్వం చెప్పిన మాటలు కావు, ఏదో అందం కోసం వర్ణనలు కావు. పోతన గారు అంటారు భాగవతంలో, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణం భోజిహంతావళీసురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్ర ధన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదన కాకోల కర్తాకృతి అంటారు. ఏదో అర్థం బద్ధం లేని వర్ణనలన్నీ చేసినవి కవిత్వాలు కావు. అంటే నేను అలాగని ఎవరిని తక్కువ చేయడము నా ఉద్దేశ్యం కాదు. కానీ ఏది భగవత్ శబ్ద ప్రతిపాదకమో, ఏది మనుష్య జన్మకి ప్రయోజనాన్ని చేకూరుస్తుందో, ఏది భగవత్ కథని వర్ణిస్తుందో, ఏది మనిషిలో ఉన్నటువంటి రాగద్వేషాలని పోగొడుతుందో, ఏది పాపమునకు పరిహారం చేస్తుందో, ఏది భగవంతుని వైపుకు ప్రస్థానం చేయిస్తుందో అటువంటిది కవిత్వం. అందుకే శ్రీహరినామస్తుతి లేని కావ్యము సువర్ణ శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతిని అంటారు. తద్దినం పెట్టి రేవుకి కాకులు వెళ్ళినట్టు ఆ కవిత్వాలు శాశ్వతంగా ఉండేవి కావమ్మా. అందుకే ఒకప్పుడు మధుర మీనాక్షి దేవాలయంలో స్వర్ణతామరల కోనేరు ఉండేది. ఎవరైనా కవిత్వం చేస్తే ఆ పుస్తకం పట్టుకెళ్ళి అందులో వేసేవారు. మునిగిపోతే లోకానికి పనికొచ్చేది కాదు. తేలితే అది 10 మందికి పనికి రావాలి. అప్పుడు వ్రాతప్రతులు రాసేవారు. ఆ తల్లి అనుగ్రహిస్తుంది. అనుగ్రహించిందా, ఆవిడ యొక్క అనుగ్రహం అలా ఉంటుంది.